పత్రికా సమావేశానికి సారథ్యం మీద మా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్ర మంత్రివర్యులు గోపాల శ్రీనివాసరావు గారికి మొట్టమొదటిసారి పశ్చిమ గోదావరి జిల్లాకి సారథ్యం అనే కార్యక్రమంతో రావడం జరిగింది. ఇది గత నెల 15 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 24 జిల్లాల పర్యటన చేసి సారథ్యం ద్వారా తక్కువ సమయంలో కార్యకర్తల మధ్యలోకి వెళ్లి పెద్ద ఎత్తున ఉప్పెనల సారథ్యం కార్యక్రమంతో అందరినీ కలిసిన మొట్టమొదటి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు. అదే కార్యక్రమంలో ఈవేళ 25వ జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా రావడం జరిగింది. ఎల్లుండ 14వ తారీఖు విశాఖపట్నంలో ఈ సారథ్యం కార్యక్రమం ముగింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి బూత్ స్థాయి నుంచి కూడా కార్యకర్తలు అందరూ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఉదయం శాఖ ద్వారా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం ఛాయ్పై చర్చ డిఎన్ఆర్ కాలేజీలో. ఇప్పుడు మేము ఏదైతే ఈ ప్రెస్ మీట్ అనంతరం శోభాయాత్ర పెద్ద ఎత్తున ఒక 6,000 మంది కార్యకర్తల మధ్యలో శోభాయాత్ర నిర్వహించడం మున్సిపల్ కార్యాలయం నుంచి ఆనంద ఫంక్షన్ హాల్ దాకా జరుగుతుంది. అలాగే అనేక కార్యక్రమాలు ఇవ్వటం. ఈవేళ పివిఎన్ మాధవ్ గారు ఒక రాష్ట్ర అధ్యక్షులుగా ఇంత తక్కువ సమయంలో మొత్తం రాష్ట్రం అంతా తిరిగి ఒక సంచలనమైన వాతావరణంలో ప్రతి కార్యకర్త కలిసిన రాష్ట్ర అధ్యక్షులుగా వారికి స్వాగతం పలుకుతూ ఇక్కడికి ఇచ్చేసిన ప్రెస్ మీట్ వారందరికీ కూడా ప్రెస్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈవేళ